ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయినటువంటి డ్రాకులా ఏ లవ్ టేల్ అనేటువంటి మూవీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అయితే మనం రెగ్యులర్ గా చూసేటువంటి డ్రాకులా కాన్సెప్ట్ ఎలా ఉంటుందో దానికి కంప్లీట్ గా ఈ మూవీలో డిఫరెంట్ ఉంటుంది. మూవీలో రొమాన్స్ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, లవ్ ఉంటుంది. సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీతో పాటు డ్రాకులాని రిప్రజెంట్ చేసినటువంటి విధానం అనేది టెరిఫిక్ ఉంది. ఇకపోతే వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి కామెంట్ చేసి హైప్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రొమేనియాలో ప్రిన్స్ వ్లాడ్ తన భార్య అయిన ఎలిజబెత్ తో హ్యాపీగా ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమకి గుర్తుగా ఒక మ్యూజిక్ బాక్స్ ని ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఈ ప్రిన్స్ కి తన భార్య ఎలిజబెత్ అంటే ఎంతో ప్రేమ. ఆమెను ఎంతలా ప్రేమిస్తాడంటే ఆమె లేకుండా ఒక్కరోజు కూడా బ్రతకలేనంతగా లవ్ చేస్తాడు. ఒక రోజు అతని రాజ్యమైన రొమేనియాపై శత్రువులు వచ్చి దాడి చేశారు. దాంతో వ్లాడ్ కూడా ఆ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ వెళ్లే ముందు వ్లాడ్ పోప్ తో ఒక విషయం చెప్పాడు. మీరు ప్రేయర్ చేస్తూ నా భార్యకు ఏం కాకుండా చూడండి. ఒకవేళ నా భార్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే నేను బ్రతకలేను, నేను కూడా చనిపోతాను. ఈ జీవితంలో నాకింతకంటే ఏం వద్దని చెప్పేసి ఎలిజబెత్ సేఫ్టీ కోసం వ్లాడ్ తన సోల్జర్స్ తో ఆమెను మరో ప్యాలెస్ కి తీసుకెళ్లమని ఆర్డర్ చేసి వ్లాడ్ యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఇక అడవిలో సోల్జర్స్ ఎలిజబెత్ ని ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళ్తున్నారు. అయితే చెట్లలో దాక్కున్న ఒక శత్రు సైనికుడు 2 బాణాలతో ఇద్దరు సోల్జర్స్ ని వెంటనే కింద పడేలా చేస్తాడు. మిగిలిన గార్డులు యుద్ధానికి రెడీ అయిపోయి ఎలిజబెత్ ని గుర్రంపై ముందుకు ఫాస్ట్ గా పంపించేస్తారు. మరోవైపు అడవి బయట వ్లాడ్ శత్రు సైన్యాన్ని అడ్డుకునేందుకు ఆయిల్ బ్యారెల్స్ ని పగలగొట్టి ఫైర్ రగిలేలా చేస్తాడు. అక్కడ ఒక పెద్ద యుద్ధమే మొదలవుతుంది. 2 వైపుల నుంచి సోల్జర్స్ చనిపోతారు. కానీ వ్లాడ్ యొక్క ఆర్మీ క్లియర్ గా లీడ్ లో ఉంది. తమ గొప్ప స్కిల్ తో పాటు మంచి టీమ్ ఎఫర్ట్ తో వాళ్ళు విజయం సాధించడానికి బాగా కష్టపడతారు. కొంత టైం తర్వాత వ్లాడ్ అతని ఆర్మీ కలిసి ఆపోనెంట్ కింగ్ ముందు కనిపిస్తారు. వాళ్ళ వెపన్స్ పై శత్రువుల యొక్క తలలు గుచ్చేసి ఉంటాయి. ఇదే టైంలో ఎలిజబెత్ పై దాడి జరిగినట్లు వ్లాడ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి వెంటనే అతను తన భార్యని వెతకడానికి వెళ్తాడు. మరోవైపు ఎలిజబెత్ ని శత్రు సైనికులు ఫాలో చేస్తుంటే వీలైనంత వేగంగా ఆమె గుర్రంపై వెళ్తుంది. ఈ ప్రాంతమంతా తోడళ్లతో నిండిన ఒక పెద్ద ఫారెస్ట్ గా పిలుస్తారు. అయితే మంచులో ఎన్నో ఎలుగుబంట్ల ట్రాప్స్ దాగుంటాయి. ఇద్దరు సోల్జర్స్ ఈ ట్రాప్స్ లో ఇరుక్కొని కింద పడిపోతారు. కానీ ఎలిజబెత్ వాటిని తెలివిగా తప్పించుకుంటుంది. కానీ అన్లక్కీగా ఆమె రైడ్ చేస్తున్న గుర్రం ఒక ట్రాప్ లో ఇరుక్కుపోవడంతో ఆమె కూడా కింద పడిపోతుంది. ఇక శత్రు సైనికులు జాగ్రత్తగా ట్రాప్స్ ని తమ వెపన్స్ తో చెక్ చేస్తూ ఆమెను సరౌండ్ చేసేస్తారు. ఎలిజబెత్ దూరంగా వెళ్లడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె కూడా ఒక ట్రాప్ లో పడిపోతుంది. ఇకపోతే వ్లాడ్ అక్కడికి చేరుకున్నప్పుడు అతని గుర్రం కూడా ఒక ట్రాప్ లో చిక్కుకుంటుంది. దీంతో అతను నడుచుకుంటూ వెళ్తూ వెంటనే ఇద్దరు శత్రు సైనికులతో ఫైట్ చేస్తూ వాళ్ళని చంపేస్తాడు. ఇక ఎలిజబెత్ కి దగ్గరవుతున్నటువంటి ఒక సోల్జర్ ని చంపడానికి వ్లాడ్ తన కత్తిని దూరం నుంచి విసిరేస్తాడు. కానీ కన్ఫ్యూజన్ లో అతని కోపంలో చేసిన ఆ దాడి అనేది తన వైఫ్ పై అటాక్ చేసిన సోల్జర్ ని మాత్రమే కాకుండా ఎలిజబెత్ ను కూడా గాయపరుస్తుంది. దీంతో ఎలిజబెత్ అక్కడే తన భర్త చేతుల్లో చనిపోతుంది. ఇది అతన్ని ఎంతో దుఃఖంతో కలిచివేస్తుంది. చివరికి అతను తన భార్యని కాపాడలేకపోతాడు. ఇప్పుడు అతని భార్య చనిపోయింది. కానీ వ్లాడ్ ఇంకా బ్రతికి ఉన్నాడు. కోపంతో రగిలిపోయిన వ్లాడ్ పోప్ దగ్గరికి వెళ్లి, దేవుడు నాకు కనీసం నా భార్యకి వీడ్కోలు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని ఏడుస్తూ ఎంతో బాధతో నా భార్యని తిరిగి బ్రతికించేలా చేయమని పోప్ ని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ప్రీస్ట్ అంటాడు, అది సాధ్యం కాదు. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఎలిజబెత్ ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి స్వర్గంలో విశ్రాంతి తీసుకుంటుందని చెప్తాడు. కానీ వ్లాడ్ దానికి అంగీకరించలేదు. కోపంతో అతను పోప్ ని పట్టుకుని, ఒకవేళ దేవుడు నిజమైతే నా భార్యని తిరిగి ఇవ్వగలడని అరుస్తూ, నా భార్య ఇప్పుడే తిరిగి రాకపోతే నా సోల్ ఇక దేవునికి ఎప్పటికీ చెందదని వార్నింగ్ ఇచ్చేసి కోపంతో అతను పోప్ ను క్రూసిఫిక్స్ తో చంపేస్తాడు. ఆ క్షణంలో వ్లాడ్ తనకున్నటువంటి విశ్వాసాన్ని పూర్తిగా కొట్టిపడేస్తాడు. అతను తన చేతుల్ని 2 వైపులా స్ప్రెడ్ చేసినప్పుడు పెద్దగా ఒక మెరుపు మెరుస్తుంది. అదే క్షణంలో యేసుక్రీస్తు యొక్క విగ్రహం నుంచి రక్తపు కన్నీళ్లు కారుతాయి. ఇక చూస్తుండగానే 400 సంవత్సరాలు గడిచిపోతాయి. స్టోరీలో ఇప్పుడు ఒక హాస్పిటల్ ని చూస్తాం. అక్కడ డాక్టర్ డుమాంట్ ఎంతో వరీ అవుతూ ఉన్నాడు. నిజానికి అతను ఒక ప్రీస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ప్రీస్ట్ ని కలిసిన డాక్టర్ ప్రీస్ట్ కి వెల్కమ్ చెప్తూ, ఈ కేసు ఎంతో సెన్సిటివ్, ఇంగ్లాండ్ క్వీన్ కూడా దీని గురించి బాగా వరీ అవుతుందని చెప్తాడు. మళ్ళీ ఇక చైన్లతో బంధించబడినటువంటి రోగుల్ని దాటేసి ఒక బేస్మెంట్ దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ 30 ఏళ్ల ఇటాలియన్ అమ్మాయి అయిన మరియా బంధించబడి ఉంటుంది. ఆమె క్వీన్ యొక్క గ్రాండ్ సన్ అయిన హెన్రీని ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి
అమ్మాయి అయి ఉంటుంది. ప్రీస్ట్ ఆమె స్టోరీ గురించి అడుగుతాడు. అప్పుడు డాక్టర్, ఈ అమ్మాయికి ఏమైందో మాకు అర్థం కావట్లేదు. ఈమె పెళ్లి ఇంగ్లాండ్ క్వీన్ గ్రాండ్ సన్ అయిన హెన్రీతో జరగాల్సింది. కానీ పెళ్లి జరిగే లాస్ట్ మూమెంట్ లో ఈమె గట్టిగా అరుస్తూ అందరినీ చంపడానికి ట్రై చేసింది. తనకేమైందో ఎవరికి అర్థం కావట్లేదని చెప్తాడు. కానీ ప్రీస్ట్ కి ఆ అమ్మాయికి ఏమైందో తెలుసు. అతను ఆ అమ్మాయిని కలుస్తాడు. అక్కడ ఆమె నవ్వుతూ ఉంది. అయితే ఆమె బర్త్డే రికార్డ్స్ ని చూస్తే అవి 1759 కి చెందినవని తెలుస్తుంది. అంటే ఆమె వయసు ఇప్పుడు కరెక్ట్ గా 130 సంవత్సరాలు. ఇవి చూస్తే ఇదంతా నార్మల్ గా లేదని డౌట్ పడ్డ ప్రీస్ట్ మరియా పళ్ళను చెక్ చేసి ఆమె జీవంతో పట్టుబడిన ఒక మొట్టమొదటి వ్యాంపైర్ అని కన్ఫర్మ్ చేస్తాడు. ఆ క్షణంలో మరియా డాక్టర్ తో అతను చెప్పేది నమ్మద్దని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రీస్ట్ తను చెప్పింది ప్రూవ్ చేయడానికి ఒక విండోని ఓపెన్ చేస్తాడు. బయట నుంచి వచ్చినటువంటి సూర్యకాంతి మరియా చర్మాన్ని కాల్ చేసిన వెంటనే విండోని క్లోజ్ చేస్తాడు. అప్పుడే అతను ఒక క్రాస్ ని పైకెత్తాడు. ఆ వ్యాంపైర్ కోపంతో అరిచిన వెంటనే ఆ క్రాస్ కి ఫైర్ అంటుకుంటుంది. దీంతో ఆమె నవ్వుతుంది. అయితే డాక్టర్ కి ఇది సైన్స్ కూడా అంతుచిక్కని ఒక విషయం అని గ్రహించాడు. కానీ ఈ వ్యాంపైర్ ఇంగ్లాండ్ లో ఏం చేస్తుందనే డౌట్ ఉంది. ఇక ప్రీస్ట్ మరియాతో, నువ్వు కనుక నిజం చెప్తే నిన్నింటికి పంపడానికి ట్రై చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఆమె నమ్మకం కోసం ఒక చుక్క రక్తాన్ని ఉడిస్తాడు. ఆమె దానికి ఒప్పుకుంటుంది. ఆమెను మరింత పరిశీలించిన తర్వాత ప్రీస్ట్ ఆమె ఒక ఫస్ట్ జనరేషన్ వ్యాంపైర్ కాదని కన్ఫర్మ్ చేస్తాడు. ఎందుకంటే ప్రీస్ట్ తో పాటు చర్చ్ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి వ్యాంపైర్లను వెతికి చంపుతూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు వ్యాంపైర్లని నాశనం చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఈ వ్యాంపైర్స్ యొక్క లీడర్స్ ని అంతం చేయడం. అలా చేస్తే అన్ని వ్యాంపైర్స్ కూడా నాశనం అవుతాయి. ఇక మరియా తన లీడర్ ఒక ప్రిన్స్ గురించి చెప్తూ, త్వరలో అతను నా కోసం వస్తాడు. అతను తన కోల్పోయినటువంటి ప్రిన్సెస్ కోసం, అదే ఎంతో అందమైన లేడీని వెతుకుతున్నాడని అంటుంది. ఇది విన్న ప్రిన్స్ కి ఈ ప్రిన్సెస్ ని కనిపెట్టడమే వాళ్ళ నిజమైన మిషన్ అని అనౌన్స్ చేస్తాడు. ఎందుకంటే ఆమెనే ఇప్పుడు వ్యాంపైర్ల యొక్క లీడర్ ని వెతికేలా ఒక దారి చూపిస్తుంది. కానీ మరియా నవ్వుతూ వాళ్ళని ఎగతాళి చేస్తూ వాళ్ళకి విక్టరీ రావాలని కోరుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో ఒక అడవిని చూస్తాం. అక్కడ ఇంగ్లాండ్ కి చెందిన జోనథన్ అనే ఒక లాయర్ మంచుతో ఉన్న రోడ్లపై ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాడు. అతని కోచ్మెన్ తోడల గురించి వార్నింగ్ ఇస్తూ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అంతకు మించి ముందుకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. లాయర్ ను డ్రాప్ చేసి వెళ్లే ముందు కోచ్మెన్ అతనికి రక్షణ కోసం ఒక క్రాస్ నిస్తాడు. కానీ జానథన్ కి దేవునిపై నమ్మకం లేదు. మంటలతో కూడిన టార్చ్ తో అతను నడుచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. చీకట్లో తోడేళ్ల యొక్క కళ్ళు అతన్ని ఫాలో చేస్తున్నాయి. తొందరలోనే ఒక పెద్ద కోట అతని ముందు కనిపించింది. బ్రిడ్జ్ ని దాటుతున్నప్పుడు గేట్లు గట్టిగా క్లోజ్ అయిపోయి అతన్ని లోపల లాక్ చేస్తాయి. పెద్దగా ఉన్న డోర్స్ తమంతట తామే ఓపెన్ అయిపోయి లోపలికి వెళ్లిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. కరెక్ట్ గా అప్పుడే ఒక మెరుపు మెరిసినప్పుడు బాల్కనీలో ఒక రాక్షస రూపం కనిపించింది. ఉన్నట్టుండి అదే రూపం అతని వెనకాల వచ్చి నిలబడుతుంది. ఆ మనిషి యొక్క లేతని చర్మం, తెల్లటి జుట్టు, ముడతలు పడిన మొహాన్ని చూస్తే అతను మరొక ప్రపంచానికి చెందిన వ్యక్తిలా కనిపించేలా చేశాయి. జోనథన్ టార్చ్ ని తీసుకుని అతను హాల్ ని ఒక బ్రేజియర్ తో వెలిగిస్తాడు. జోనథన్ తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ వ్యక్తి జోన్ కి వెల్కమ్ చెప్తూ అతని యవ్వనాన్ని గురించి కామెంట్ చేస్తూ, నా పేరు వ్లాడ్, వాకియా యొక్క ప్రిన్స్ ని, నన్ను కౌంట్ డ్రాకులా అని పిలుస్తారని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. అతను జోనథన్ ని గ్రాండ్ హాల్ లో డిన్నర్ చేయడానికి ఇన్వైట్ చేస్తాడు. ఆకలితో ఉన్న జోనథన్ ఎంతో ఆత్రంగా తింటాడు. అక్కడ చూస్తే ఇంత పెద్ద క్యాసిల్ కి ఎంతో మంది లేబర్స్ అవసరమని గమనించాడు. అయితే డ్రాకులా అంటాడు, నాకెంతో మంది సేవకులు ఉన్నారు, కానీ వాళ్ళు కొత్తగా వచ్చే అతిథులకు కనిపించరని చెప్తాడు. మీరెందుకు తినడం లేదని జోనథన్ అడిగినప్పుడు దానికి డ్రాకులా నవ్వుతూ, మరేం పర్లేదు, అతిథి మర్యాద ఉత్తమం కాబట్టి మీరు తిన్న తర్వాతే నేను తింటానని చెప్తూ ఒక నార్మల్ సైగతో అక్కడున్న ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా తన వైపు లాగిస్తాడు. డైనింగ్ టేబుల్ పై ఒక ఎలుక కనిపిస్తుంది. డ్రాకులా దాన్ని ఒక ఫోక్ తో తీసుకుని దాని రక్తాన్ని ఒక గ్లాస్ లో పోసి టేస్ట్ చేస్తాడు. ఇక జోనథన్ తన అక్కడికి రావడానికి గల నిజమైన పర్పస్ ని చెప్తాడు. నా పార్ట్నర్ జెన్కిన్స్ ప్యారిస్ లో ఒక ఓల్డ్ ఆబీని కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేశాడు. దాన్ని రాబోయే యూనివర్సల్ ఎక్స్పోజిషన్ కోసం ఒక హాస్పిటల్ గా మార్చాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఇక జోనథన్ తన ప్లాన్స్ ని చెప్తుండగా కోచ్మెన్ ఇచ్చిన క్రాస్ నేలపై జారి పడుతుంది. అది చూసిన డ్రాకులా జోనథన్ తో, మీరు దేవుణ్ణి నమ్ముతారా అని అడిగితే దానికి జోనథన్ అంటాడు, అది కేవలం ఒక ప్రొడక్షన్ చామని చెప్పి నేను అవన్నీ నమ్మనని రిప్లై ఇస్తాడు. డ్రాకులా అప్పుడు ఆ క్రాస్ ని ఎలాంటి డౌట్ లేకుండా మంటల్లోకి విసిరేస్తాడు. ఆ తర్వాత డ్రాకులా జోనథన్ ను అతను ఉండాల్సిన రూమ్ వైపు తీసుకెళ్తూ, మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ పొద్దున వరకు ఇక్కడ నుంచి బయటకు రావద్దని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు జోనథన్ బయటకు వస్తే ఏమైనా ప్రమాదం ఉందా అని అడిగినప్పుడు దానికి డ్రాకులా అంటాడు, ఇలాంటి పాత భవనాలు ఒక మర్చిపోలేని జ్ఞాపకాలను ఎప్పటికీ మోస్తూనే ఉంటాయి. అవి తరచూ మనుషుల్ని వెంటాడతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విని జోనథన్, నాకు అలాంటి మూఢనమ్మకాలపై ఏమాత్రం నమ్మకం లేదని చెప్తాడు. డ్రాకులా అతన్ని రాత్రి ఒంటరిగా ఉండడానికి రూమ్ దగ్గర వదిలేస్తాడు. జోనథన్ తన రూమ్ లోకి వెళ్ళాక ఒక చిరిగిపోయిన పుస్తకాన్ని చూస్తాడు. ఇక డ్రాకులా ఒక ఫోనోగ్రాఫ్ ని ప్లే చేసి ఆ క్యాసిల్ యొక్క చీకటి అంచుల్లోకి వెళ్లిపోయి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు.
మరోవైపు ప్రీస్ట్ మరియాని ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి హెన్రీని కలుస్తాడు. హెన్రీ తన ఫియాన్సీ ఆరోగ్యం గురించి వరి అవుతాడు. కానీ ప్రీస్ట్ అంటాడు మరియాకి శారీరకంగా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆమెకి మానవ పరిమితికి మించి ఒక అద్భుతమైన శక్తి ఉందని, ఆమెలో ఉన్నటువంటి చెడుని తీసే ప్రక్రియ జరుగుతుందని అతను చేసుకోబోయే ఫియాన్సీ గురించి కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఇక వాళ్ళ పెళ్లి రూమ్ ని చెక్ చేస్తూ ప్రీస్ట్ డ్రాకులా యొక్క బుక్ లోని తప్పిపోయినటువంటి ఒక పేజీని చూస్తే అందులో ఎలిజబెత్ యొక్క ఫోటో కనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే క్యాసిల్ లో జోనథన్ హాల్లో తిరుగుతూ ఒక బేస్మెంట్ లోపలికి వెళ్లి అక్కడ ఒక శవపేటికను చూస్తాడు. అందులో వ్లాడ్ నిద్రపోతూ ఉన్నాడు. అయితే అతను రూమ్ ను బదిలి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చుంటాడు. సడన్ గా ఒక గార్గాయిల్ అటాక్ చేసి అతన్ని స్పృహ తప్పేలా చేస్తుంది. ఇక జోనథన్ కి స్పృహ తిరిగి వచ్చినప్పుడు అతన్ని చైన్లతో బంధించబడి గార్గాయిల్స్ ప్రొటెక్షన్ లో కనిపిస్తాడు. జోనథన్ దేవుని పేరు పిలిచినప్పుడు వ్లాడ్ అతన్ని సైలెంట్ గా ఉండమని చెప్తూ దేవుడు దయ్యం అనేవి కేవలం ఒక వ్యతిరేక శక్తులు మాత్రమే, ఈ రెండు కూడా మానవ జాతిపై ఎటువంటి శ్రద్ధ చూపించమని అంటాడు. డ్రాకులా జోనథన్ నుంచి బ్లడ్ ని కలెక్ట్ చేయడానికి తలక్రిందులుగా వేలాడదీసి జాన్ తో నేను శాశ్వతంగా ఇలాగే తిరిగే విధంగా శపించబడ్డా, అయితే నేను కేవలం మనుషుల రక్తంతోనే బ్రతికే అవకాశం ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి జోనథన్ మెడను కట్ చేసి బ్లడ్ ని ఒక బౌల్ లో కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జోనథన్ నీరసంతో దేవుడు నిజంగా మనపై దయ చూపించే వాడైతే ఇలాంటి క్రూరత్వం ఎలా ఉంటుందని అడుగుతాడు. లాడప్పుడు మీరు ఇంతకు ముందు నమ్మిన సిద్ధాంతాన్ని మరిచారనుకుంటా అని చెప్తూ జానథన్ కి ఇంతకు ముందు తనకి దేవునిపై ఉన్నటువంటి అవిశ్వాసాన్ని గుర్తు చేస్తూ సటైర్ చేస్తాడు. కానీ జానథన్ అంటాడు ఇప్పుడు నేను అది నమ్ముతున్నానని గట్టిగా చెప్తాడు. ఇది చూసి హ్యాపీ అయిన డ్రాకులా జాన్ తో నువ్వు చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏంటో చెప్పు, నేను నీ చివరి కోరికను తప్పకుండా నెరవేరుస్తానని అంటాడు. అప్పుడు జాన్ డ్రాకులాతో నీ స్టోరీ ఏంటి, ఇంతకీ మీరెవరని అడుగుతాడు. అయితే జాన్ ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఒక రకంగా మంచి టైం ని సంపాదించుకుని అక్కడి నుంచి తప్పించుకునే మార్గం కనుక్కోవడానికి సరిపోతుందని అడిగి ఉంటాడు. ఇప్పుడు జాన్ అడిగింది అతని చివరి కోరిక. అంతేకాదు డ్రాకులా ఈ ఆలోచనని ఇంట్రెస్టింగ్ గా భావించి గార్గాయిల్స్ తో అతన్ని కిందకి దించమని కుర్చీకి కట్టేయమని చెప్పేసి అక్కడ డ్రాకులా జాన్ కి తన స్టోరీ మొత్తం చెప్తాడు. అసలు యుద్ధం ఎలా జరిగింది, అతని భార్య ఎలా చనిపోయింది, అతనికి శాపం ఎలా వచ్చింది, చివరికి వ్యాంపైర్ గా ఎలా అయ్యాడనే విషయాలతో పాటు ఈ లోకంలో మొట్టమొదటి వ్యాంపైర్ అయిపోయి ఒక వ్యాంపైర్ కింగ్ లా ఎలా మారాడనే విషయాలు తెలియాలి. అయితే ఇదంతా అందరూ తెలుసు. కానీ ఆ తర్వాత ఏమైందంటే డ్రాకులా జాన్ తో నా జీవితం ఒక క్రూరమైన పరీక్ష, చావు అనేది ఒక దయ, దేవుడు నాకు చావునివ్వకుండా నిరాకరించాడు. ఒకప్పుడు నేను దేవుణ్ణి ఎంతో గొప్పగా ఆరాధించేవాణ్ణి, కానీ నేను ఎంతగానో ప్రేమించిన నా భార్య ప్రిన్సెస్ ఎలిజబెత్ నా నుంచి దూరమైనప్పుడు నా జీవితం అంతా మారిపోయింది. ఎన్నో శతాబ్దాలుగా నా భార్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అదే టైంలో ఉన్నట్టుండి వచ్చిన బ్లాక్ ప్లేగ్ అనేది నా బాధను మరింత ఎక్కువ చేసింది. ఇది కేవలం నా ఒక్కడిపై మాత్రమే కాదు, మిలియన్ల కొద్ది జనాభాపై అలాగే చేసింది. ముఖ్యంగా చర్చిల్లో దాక్కున్న స్త్రీలను కూడా చంపేసింది. అయితే ఆ చర్చిలన్నీ నాకు ఒక నిషేధిత ప్రాంతాలు. నిజానికి ప్రతి జీవికి ప్రేమ లేకుండా జీవించడం అనేది అత్యంత దారుణమైన శాపం. ఎన్నోసార్లు నేను ఈ క్యాసిల్ యొక్క టవర్ నుంచి దూకి నా జీవితాన్ని ముగించడానికి ప్రయత్నించా, కానీ చావు కూడా నన్ను కోరుకోలేదు. కాలక్రమేణా దుఃఖం స్థానంలో నా శరీరం మొత్తం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అయిపోయిందని అంటాడు. ఇక ఎలిజబెత్ ని అతను ఒంటరిగా కనిపెట్టడం కుదరదని తెలిసి ఆమెను తన వైపు అట్రాక్ట్ చేసే మార్గాలను కనిపెట్టాడు. అయితే ఇక్కడ డ్రాకులాకి ఇప్పటికీ ఆ ప్రీస్ట్ మాటలపై ఇంకా నమ్మకం ఉంది. అదేంటంటే తన భార్య మళ్లీ జన్మిస్తుందని గట్టిగా నమ్ముతాడు. అతను ఆమెను వెతకడం మొదలెట్టుంటాడు. ప్రపంచంలోని ప్రతి చోట వెతుకుతూ ప్రతి దేశానికి వెళ్తూ ఇండియా కూడా వచ్చాడు. ఇండియాలో అతను ఒక స్పెషల్ పర్ఫ్యూమ్ ని తయారు చేశాడు. దాన్ని ఉపయోగించిన తర్వాత ప్రతి ఒక్కరు డ్రాకులా వైపు అట్రాక్ట్ అయ్యేవారు. ఆ సెంట్ ని డ్రాకులా ఎప్పుడు ఉపయోగించేవాడు. దాన్ని ప్రజల్ని తన దగ్గరికి రప్పించి వాళ్ళ రక్తం తాగడానికి అలా చేసేవాడు. అయితే స్లోగా అతను తన రెస్పాన్సిబిలిటీస్ ని తెలుసుకుని తన భార్యను వెతుకుతూ వెళ్ళాడు. ఆ పర్ఫ్యూమ్ కి ఎంతలా అట్రాక్ట్ అవుతారంటే అది ఫ్రెంచ్ కోర్ట్ వర్సెస్ వరకు వెళ్లి ఉంటుంది. అక్కడ అతను ఎలిజబెత్ ని పునర్జన్మ రూపంలో ఉన్నటువంటి ఇజబెల్ అమ్మాయిలో తన వైఫ్ ని కనిపెట్టేశానని భావించాడు. కానీ అతను తప్పు చేశాడని తెలిసినప్పుడు అప్సెట్ అయిపోయి అతని మనసు దుఃఖంతో నిండిపోయింది. ఇక అతను స్త్రీలను తన అనుచరులుగా మార్చడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళలో ఒకరు ఎలిజబెత్ అవుతుందనే ఆశతో అలా చేస్తాడు. మరియా కూడా ఈ బైట్ కి గురైన వాళ్ళలో ఒకరని చెప్పొచ్చు. అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా వ్లాడ్ కున్నటువంటి ఎంటీనెస్ ని ఎవరు రిప్లేస్ చేయలేకపోయారు. ప్రపంచంలో ఎక్కడ కూడా డ్రాకులా భార్య దొరకలేదు. ఇక డ్రాకులా తనొక్కడే ఈ పనిని చేయలేడని అర్థం చేసుకున్నాడు. అతనికి తన కోసం పనిచేసే బానిసల అవసరం ఉందని గ్రహించాడు. అప్పుడు డ్రాకులా వ్యాంపైర్లను క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. మొదట్లో అతను ప్రజల యొక్క రక్తం
తాగి వాళ్ళని చంపేవాడు. కానీ ఇప్పుడు అతను వ్యాంపైర్స్ యొక్క ఆర్మీని క్రియేట్ చేశాడు. వాళ్ళని ప్రపంచమంతటా విస్తరించాడు. వాళ్ళందరికీ ఒకే ఒక పనిని అప్పచెప్పాడు. అదేంటంటే ఎలిజబెత్ ని కనిపెట్టడం. ఇంత ట్రై చేసినా తన వైఫ్ ని కనిపెట్టలేకపోయేసరికి చివరికి అతను ఎలిజబెత్ సమాధి దగ్గరకు వచ్చి అక్కడ బాగా ఏడ్చాడు. కానీ అతని గార్గైల్స్ అతని ముందు గోల్డ్ తో పాటు ఎంతో సంపదను కలెక్ట్ చేసి తీసుకొస్తాయి. కానీ డ్రాకులాకి అవన్నీ అర్థం లేనివి అయిపోయి ఉండి వాటిపై ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించడు. ఇక డ్రాకులా స్టోరీని విన్న జాన్ డ్రాకులాతో నా పెళ్లి మీనా అనే అమ్మాయితో ఫిక్స్ అయింది. మాకిద్దరికి ఒకరికొకరంటే చాలా ఇష్టం. నాకేమైనా జరిగితే మీనా కూడా బ్రతకలేదు. కనీసం ప్రేమపై ఉన్నటువంటి రెస్పెక్ట్ తో నన్ను వదిలేయండి అని డ్రాకులాని రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు డ్రాకులా నీ భార్య ఎలా ఉంటుందని అడుగుతాడు. దానికి జాన్ నా మెడలో ఒక లాకెట్ ఉంది. దాంట్లో నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఫోటో ఉందని రిప్లై ఇస్తాడు. ఇక డ్రాకులా ఆ లాకెట్ ని తీసి మీనా ఫోటోను చూస్తాడు. మీనా ఫోటోను చూసిన డ్రాకులా సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే మీనా మరెవరో కాదు, ఎలిజబెత్ అయి ఉంటుంది. అయితే ఎలిజబెత్ మళ్ళీ పుట్టింది. ఈ లోకంలో ఆమె పేరు మీనా. డ్రాకులా జాన్ తో నిన్నిక్కడికి ఎవరు పంపారని అడుగుతాడు. దానికి జాన్ నాకు ఇటీవలే కింగ్ హెన్రీకి భార్యగా రాబోతున్న మరియాతో పరిచయమైంది. నేను మరియాకు నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న మీనాను పరిచయం చేశాను. అప్పుడు మరియా ఈ కోట గురించి చెప్పిందని అంటాడు. డ్రాకులకు ఇప్పుడు అంతా అర్థమైంది. తన కోసం పనిచేసే వ్యాంపైర్ మరియా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఎలిజబెత్ ను కనిపెట్టింది. అందుకే జాన్ తన్ని డ్రాకులా దగ్గరికి ఎలిజబెత్ ఎక్కడుందో తెలుసుకోవడానికి జాన్ ని పంపించుంటుంది. జాన్ డ్రాకులాకి ఎలిజబెత్ అడ్రస్ చెప్పాడు కాబట్టి డ్రాకులా జాన్ ని వదిలేసి అతను తన ఆర్మీతో ఇతన్ని లాక్ చేసేయండి అని చెప్తాడు. ఇప్పుడు డ్రాకులా తన ఎలిజబెత్ అలియాస్ మీనా దగ్గరికి వెళ్తున్నాడు. ఇంగ్లాండ్ తో సహా ప్రపంచం మొత్తానికి కూడా డ్రాకులా రాక గురించి ఎలాంటి ఐడియా ఉండదు. మరోవైపు ప్రీస్ట్ ఇంకా డ్రాకులాకి ఏం కావాలనుకుంటున్నాడో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అతను హాస్పిటల్లో డాక్టర్ తో మాట్లాడుతున్నాడు. ప్రీస్ట్ డాక్టర్ కి ఎలిజబెత్ ఫోటోను చూపించి డ్రాకులా ఈమెని గత 400 సెంచరీస్ నుంచి వెతుకుతున్నాడని చెప్తాడు. అప్పుడు డాక్టర్ ఆమె లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అని గమనించాడు. ప్రీస్ట్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక జర్మన్ పుస్తకం నుంచి చదివి దేవుణ్ణి తిట్టిన సందర్భంలో ఆ పైవాడు ఒక వ్యక్తికి చావుని నిరాకరించొచ్చు, కానీ మనసులో నిజమైన పశ్చాత్తాపం ఉంటే శాపాన్ని తొలగించొచ్చని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఇక్కడ డ్రాకులాని చంపితే అతను క్రియేట్ చేసిన అన్ని వ్యాంపైర్స్ కూడా మళ్ళీ మనుషులుగా మారతారు. అదే టైంలో ఒక యంగ్ డాక్టర్ అక్కడికి వచ్చి ఫోటోలో ఉన్న వ్యక్తిలాగా కనిపించేటువంటి ఒక మహిళను చూసానని చెప్తుంది. అంతలో అక్కడికి ఒక అమ్మాయి మరియాని కలవడానికి వస్తుంది. ఆమె మరెవరో కాదు మీనా అయి ఉంటుంది. మరియా మీనా ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే మరియా మీనాని తన దగ్గరలో ఉండేలా చేసి ఉంటుంది. ఒక వ్యాంపైర్ ఒక అమ్మాయిని ఎందుకు ఫ్రెండ్ గా చేసుకుందనేది ప్రీస్ట్ కి అర్థం కాలేదు. ఆమె కావాలనుకుంటే వెంటనే మీనాను చంపగలదు, కానీ ఇప్పటికీ ఎందుకు చంపలేదు. ప్రీస్ట్ మీనాతో నువ్వు మరియాని ఎలా కలిసావని అడుగుతాడు. దానికి మీనా వాళ్ళతో మేము కింగ్ హెన్రీ ఎంగేజ్మెంట్ లో కలిసాం. అక్కడే మరియా నన్ను మొదటిసారి చూసింది. అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. మరియా ఎప్పుడు కూడా నాతోనే ఉంటుంది. నాపై చాలా కేర్ చూపిస్తుంది. నన్ను ఒక సిస్టర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని చెప్తుంది. ఇది విన్న ప్రీస్ట్ కి ఇంకా అర్థం కాలేదు. ఒక వ్యాంపైర్ ఇలా ఎలా చేయగలుగుతుందని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనకు తెలుసు మరియా ఎందుకు అలా చేస్తుందో. ఆ తర్వాత మీనా ప్రీస్ట్ తో నేను జోనథన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నా. అయితే ఆ ఎంగేజ్మెంట్ కొంచెం తొందరపాటుగా అనిపించింది. దాదాపు అది నాకు ఒక చెడు శకునంలా అనిపించింది. నేను అతన్ని ప్రేమిస్తున్నా, కానీ తరచూ నాకు నేను మరొక టైం కి చెందిన అమ్మాయిగా అనిపిస్తుంది. అయితే మరియా హెన్రీల పెళ్లి రోజున ఒక ప్రీస్ట్ వచ్చాడు. అప్పుడు మరియా అరవడంతో అందరికీ కూడా మరియా హెల్త్ బాగాలేదని అనిపించింది. దాంతో వెంటనే హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మరియా ఈ హాస్పిటల్లో ఉంది. నాకు నా ఫ్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని చెప్తుంది. మీనా స్టోరీ విన్న తర్వాత ప్రీస్ట్ కి తన మనసులో ఒకవేళ ఈమెనే వెతుకుతూ డ్రాకులా ఇక్కడికి వస్తున్నాడా, మరియా చెప్పింది ఈమె గురించేనా అని ఎన్నో డౌట్స్ వస్తాయి. అయితే మీనా వెళ్లే ముందు ఆమె తన అడ్రస్ ని లెఫ్ట్ హ్యాండ్ తో రాస్తుంది. ఎలా అంటే సేమ్ ఎలిజబెత్ లాగానే రాస్తుంది. ఇప్పుడు ఫాదర్ కి మీనాపై డౌట్ వస్తుంది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక ఫస్ట్ డ్రాకులా ఒక చర్చికి వెళ్తాడు. అక్కడ ఎంతో మంది నన్స్ ఉన్నారు. అతను తన రూపాన్ని మార్చుకొని అక్కడికి వెళ్తాడు. ఒక నన్తో నాకు బాగా ఆకలిగా ఉంది, దాహం అయితే నన్ను చంపేలుంది, ప్లీజ్ నన్ను లోపలికి రానివ్వండి, నాకు చలిగా ఉందని అడుగుతాడు. ఆ మాంక్ అతన్ని లోపలికి రానిస్తుంది. అప్పుడు డ్రాకులా తన అసలు రూపంలోకి వచ్చేస్తాడు. డ్రాకులాకు ఉన్నటువంటి ఉద్దేశం ఒకటి, అక్కడున్న నన్స్ ని చంపేసి వాళ్ళ రక్తాన్ని తాకి దానివల్ల మళ్ళీ యవ్వనంగా మారాలనేది తన పర్పస్ అయి ఉంటుంది. అయితే అతను తన నిజ రూపాన్ని బయట పెట్టినప్పుడు ఆ నన్స్ లో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఒకరు డ్రాకులాతో నీ మాయాశక్తి దేవుని ఇంట్లో ప్రవేశించే శక్తి లేదని వార్నింగ్ ఇస్తుంది. కానీ ప్రౌడ్ గా కౌంట్ డ్రాకులా క్రైస్ట్ యొక్క శిలువపై పర్ఫ్యూమ్ ని చల్లి వాళ్ళని ఎగతాళి చేస్తాడు. వెంటనే నన్స్ అందరూ కూడా అతని మ్యాజిక్ లో పడిపోయి ఒక్కొక్కరుగా వచ్చి తమని తాము డ్రాకులా దగ్గరికి వచ్చి సరెండర్ అవుతారు. ఇక డ్రాకులా వాళ్ళ రక్తాన్ని తాకి బలాన్ని తిరిగి పొందిన తర్వాత తన కోటకి బయలుదేరుతాడు. మరోవైపు క్యాసిల్ లో జాన్ కి అంతా అర్థమైంది. ఇక్కడ ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా చేస్తానని ఏదో ఒక విధంగా జాన్ తన చేతుల్ని విడిపించుకుని అక్కడి నుంచి తన బట్టలతో ఒక తాడు లాంటిది తయారు చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ గార్గైల్స్ అతన్ని గుర్తించి క్రిందికి లాగి మంచులోకి విసిరిస్తాయి. అతనిక ఒక గడ్డగట్టినటువంటి నది వైపు జారి పడిపోతాడు. గార్గైల్స్ అతన్ని ఫాలో చేస్తుండగా మంచు విరిగిపోవడంతో వాళ్ళు మునిగిపోతారు. అయితే జానథన్ గాయపడినప్పటికీ మార్నింగ్ వచ్చేసరికి బ్రతికి బయటపడతాడు. ఇప్పుడు జాన్ కున్నటువంటి ఒకే ఒక గోల్ వచ్చేసి హెన్రీని కలిసి డ్రాకులా అక్కడికి వచ్చాడని చెప్పేసి జాన్ ఎంగేజ్మెంట్ తీసుకున్నటువంటి మీనా కోసం వస్తున్నాడని చెప్పాలని ప్లాన్ ఉంది. అదే టైంలో డ్రాకులా మరియా ఉన్నటువంటి హాస్పిటల్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడున్న జనమంతా డ్రాకులాకి తల వంచి సలాం కొడతారు. కానీ ఒక యంగ్ డాక్టర్ అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. అదంతా పట్టించుకోకుండా డ్రాకులా డైరెక్ట్ గా మరియా సెల్ కి వెళ్తాడు. అక్కడ ఆమె అతన్ని మాస్టర్ అని పిలుస్తుంది. అతను ఆమెకు ఇప్పుడు ఒక యంగ్ డాక్టర్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. దీంతో మరియా అతని రక్తాన్ని సంతోషంగా తాగిస్తుంది. నెక్స్ట్ డే ప్రీస్ కి యంగ్ డాక్టర్ ఒక వ్యాంపైర్ గా మారినట్లు తెలిసిపోతుంది. అయితే మరియా ఒంటరిగా తప్పించుకోలేదని డ్రాకులా ఆమెకు హెల్ప్ చేశాడని తెలుస్తుంది. ఇక భయపడుతూ అతను మీనా ఇప్పుడు డేంజర్ లో ఉందని వార్నింగ్ ఇస్తాడు. సీన్ కట్ చేస్తే ఈ రోజు మీనాను కలవడానికి మరియా వస్తుంది. మరియాను చూసిన మీనా షాక్ అవుతుంది. మరియా ఆమెతో నేనిప్పుడు కోలుకున్నాను, అందుకే డాక్టర్స్ నన్ను డిశ్చార్జ్ చేశారని చెప్తుంది. ఈ విషయం విని మీనా హ్యాపీ అవుతుంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయిందని సంతోషంతో ఉంటుంది. ఇక మరియా మీనాతో నువ్వు నాతో రావాలి, మనం ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్దాం, నాకు ఒక ఫెస్టివల్ గురించి తెలుసు, మనం అక్కడికి వెళ్దాం, చెప్పాలంటే అక్కడ క్లైమేట్ అంతా బాగుంటుంది, నేను ఇప్పటి వరకు ఎంతో అప్సెట్ అయిపోయా, మనం పార్టీకి వెళ్లి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్తుంది. మీనా దానికి సరే అని ఒప్పుకుంటుంది. మరియా ఆమెను ఆ ఫెస్టివల్ కి తీసుకెళ్తుంది. అయితే అక్కడ కౌంట్ డ్రాకులా మీనా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక సరిగ్గా 400 సంవత్సరాల తర్వాత ఫైనల్ గా అతను తన భార్య ఎలిజబెత్ ని చూస్తాడు. ఎలిజబెత్ ని మళ్ళీ చూసిన డ్రాకులా ఎమోషనల్ అవుతాడు. డ్రాకులా మీనాతో మాట్లాడుతూ నేను వాకియా యొక్క ప్రిన్స్ బ్లేడ్ కి చెందినవాణ్ణి, నన్ను చాలా మంది డ్రాకులా అని పిలుస్తారని తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. అయితే మీనాని కాంప్లిమెంట్స్ తో ముంచెత్తి ఆమె చేతిపై కిస్ చేస్తాడు. దీంతో ఆమెకు వారిద్దరూ కలిసి ఉన్నటువంటి సీన్ కనిపిస్తుంది. అన్కంఫర్టబుల్ గా అనిపించినటువంటి మీనా వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. పార్టీలో మీనా డ్రాకులాని గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మరియా వాళ్ళని అలా చేయకుండా ఆపుతుంది. డ్రాకులా ఒక హాంటెడ్ హౌస్ లో ఆమెను సేవ్ చేస్తూ కనిపిస్తాడు. తర్వాత షూటింగ్ స్టార్ లో ఆమెకు షూట్ ఎలా చేయాలో చెప్తూ ఉంటాడు. అతను చేసే ప్రతి పని ఎలిజబెత్ మళ్ళీ పుట్టిందని అతన్ని నమ్మేలా చేస్తుంది. ఫైనల్ గా డ్రాకులా వాళ్ళిద్దరిని తన ఎస్టేట్ కి ఇన్వైట్ చేస్తాడు. డ్రాకులా ప్రాపర్టీ ఒక క్యాసిల్ లాగా ఉందని చెప్తుంది. అయితే డ్రాకులా మీనాకి ఎంతో ప్రశాంతమైనటువంటి ప్లేస్ లో అంటే ఒక విలేజ్ లైఫ్ ని ఇష్టపడుతుందని తెలుసుకుంటాడు. ఇక మెల్లిగా వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ పెరుగుతుంది. ఇక డ్రాకులా మీనాని ఒక రూమ్ కి తీసుకెళ్లి తన భార్యకి చెందినటువంటి 17th సెంచరీ మ్యూజిక్ బాక్స్ ని చూపిస్తాడు. అతను తన భార్య చనిపోయిందని చెప్పి ఆ హాంటింగ్ ట్యూన్ ని ప్లే చేస్తాడు. అలా చేయడం వల్ల మీనాలో కొన్ని వింత సీన్స్ చూస్తున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. అయితే డ్రాకులా ఆమెను ఎలిజబెత్ అని పిలిచినప్పుడు నేను ఎలిజబెత్ ని కాదు, నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తుంది. అయితే డ్రాకులా మీనాకి మ్యూజిక్ బాక్స్ ని గిఫ్ట్ గా తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. అంతలో మరియా వచ్చి మీనాను అక్కడి నుంచి తీసుకెళ్తుంది. తర్వాత డ్రాకులా ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మీనా అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు డ్రాకులా అంటాడు నేను ఎన్నో సెంచరీస్ తర్వాత మొట్టమొదటిసారి నా జీవితంలో ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకున్నానని చెప్తాడు. అయితే మీనా తన రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ డాక్టర్ ప్రీస్ తో పాటు జాన్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీనాతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకీ డ్రాకులా ఎవరు, అతనేం కోరుకుంటున్నాడనే విషయాలు చెప్తారు. ప్రీస్ట్ మీనాతో డ్రాకులా నీపై తన దగ్గర ఉన్నటువంటి పర్ఫ్యూమ్ ని వాడి నీతో మాయమాటలు చెప్తున్నాడు, అందుకే నువ్వు అతని వైపు అట్రాక్ట్ అవుతున్నావని చెప్తాడు. ఇప్పుడు జాన్, హెన్రీ ఇంకా ప్రీస్ట్ కలిసి డ్రాకులాను చంపాలని డిసైడ్ అవుతారు. ఈ విషయాలన్నీ విని మీనాకి తను డ్రాకులా దగ్గరకు ఎలా వెళ్లాలని ఇప్పటికీ నమ్మబుద్ధిగా
కాదు. ఒక పక్క జానథన్ గాయం నుంచి కోలుకుంటూ ఉండగా మీనా మ్యూజిక్ బాక్స్ తో ఒంటరిగా కూర్చుంది. అది చేసే సౌండ్ ఆమెను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తాయి. ఆమె ఇంకొక లైవ్ సీన్స్ ని చూస్తున్న ఫీల్ వస్తుంది. ఆమె భయపడుతుంటే డ్రాకులా అక్కడికి వస్తాడు. నేను నీకు హాని చేయాలనే ఉద్దేశం లేదని నమ్మేలా చెప్తూ ఉంటాడు. బయటున్న ల్యాండ్ లేడీ అర్ధరాత్రి మ్యూజిక్ ఏంటని అడుగుతూ డోర్ ను నాక్ చేస్తుంది. దీంతో భయపడిన మీనా డ్రాకులాను అక్కడి నుంచి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో అతను చనిపోవడానికి రెడీగా ఉన్నట్టు విండో దగ్గరికి వెళ్తాడు. మీనా అతన్ని అలా చేయొద్దని అంటుంది. నేను తలుచుకుంటే ఇప్పుడే శాశ్వతంగా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. కానీ ఈ క్షణం కోసం నేను 400 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్తాడు. అప్పుడు మీనా డ్రాకులాని ఒక మాంత్రికుడని పిలుస్తుంది. నువ్వు చెప్పింది నిజం. నేను ఒకప్పుడు పర్ఫ్యూమ్ ని వాడి నా పవర్స్ తో ప్రజల్ని కంట్రోల్ చేశాను. కానీ నిన్ను కాదని నేనేనాడు కూడా తప్పు చేయలేదని చెప్పి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి పర్ఫ్యూమ్ బాటిల్ని కూడా బ్రేక్ చేస్తాడు. అయితే మీనా అంటుంది, నువ్వు మనుషుల రక్తం ఉంటేనే బ్రతుకుతావు కదా అని అంటే దానికి డ్రాకులా, అవును నాకు మనుషుల రక్తం కావాలి, కానీ నిన్నెప్పటికీ కూడా నేను హాని చేయలేను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఒక శాపం ఉంది. నేను మనిషిని కాదు, ఇప్పటికీ చీకట్లో జీవించేలా శపించబడ్డానని చెప్తాడు. అప్పుడు మీనా అంటుంది, అయితే నువ్వు నన్నెందుకు ఇందులో ఇరికిస్తున్నావు అని అడుగుతుంది. దానికి డ్రాకులా, నా భార్యని కోల్పోయిన దుఃఖం వల్ల అని చెప్తాడు. ఆ క్షణంలో మీనా ముక్కు నుంచి రక్తం కారుతుంది. నెమ్మదిగా డ్రాకులా దాన్ని తాకి టేస్ట్ చేసి బ్లడ్ లేకుండా నేను కేవలం ఒక బలహీనమైన ముసలివాణ్ణని ఒప్పుకుంటాడు. మీనా భయపడుతూ నువ్వు ఒక మోసగాడివి, నన్ను చంపాలనుకుంటున్నావని అంటుంది. కానీ డ్రాకులా మీనా చేతుల్ని ప్రేమతో తాకి నా ప్రిన్స్, నా కింగ్, నా లైఫ్ అని ఎలిజబెత్ అన్నటువంటి సొంత మాటల్ని గుర్తు చేస్తాడు. అది విన్న ఆమె కన్నీళ్లు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీనాకి అతను లేకుండా జీవించలేనని అర్థమవుతుంది. ఇక బాగా ఎమోషనల్ అయిపోయి ఎలిజబెత్ బ్లాడ్ తో కలిసి తన ప్యాలెస్ కి వెళ్లాలనుకుంటుంది. దాంతో డ్రాకులా ఎలిజబెత్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇకపోతే ప్రీస్ట్ జానథన్ కి కూడా ఈ విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళకున్నది ఒకే ఒక మార్గం. డ్రాకులా కోటపై అటాక్ చేసే ఒకే ఆప్షన్ ఉంది. హెల్ప్ కోసం వాళ్ళు హెన్రీ దగ్గరికి వెళ్తారు. హెన్రీ దగ్గరికి ఇప్పటికే మరియా అతన్ని చంపడానికి వచ్చేసి ఉంటుంది. కానీ మరియా హెన్రీని చంపే ముందే ప్రీస్ట్ మరియాను చంపేస్తాడు. ఇదంతా చూసిన హెన్రీ కూడా ఈ రోజు తన సైన్యంతో కలిసి డ్రాకులా యొక్క కోటపై దాడి చేయడానికి రెడీ అయిపోతాడు. ఒకవైపేమో పెద్ద మొత్తంలో సైన్యం అంతా కూడా డ్రాకులా వైపు వెళ్తుంది. మరోవైపు వ్లాడ్ ఎలిజబెత్ తో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఫైనల్ గా వాళ్ళు తమ క్యాసిల్ కి చేరుకున్నారు. 400 సంవత్సరాల తర్వాత చివరకు వారిద్దరూ ఒకటయ్యారు. ఇక మీనా అలియాస్ ఎలిజబెత్ డ్రాకులాతో నేను నీతో ఇప్పటికీ ఉండాలనుకుంటున్నానని తన మనసులో మాటని చెప్తుంది. డ్రాకులా ఆమె మాటని వినేసి ఎలిజబెత్ ను వాంపైర్ గా మార్చేస్తాడు. ఇప్పుడు వారిద్దరూ ఎప్పటికీ కలిసి ఉంటారు. కానీ వాళ్ళ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. హెన్రీ తన సైన్యంతో అక్కడికి వచ్చేశాడు. ప్రీస్ కి వాంపైర్ల బలహీనత సూర్యకాంతి అని తెలుసు కాబట్టి హెన్రీ యొక్క గన్స్ అన్ని కూడా ఫ్లాట్ ఇంటిని కూల్చేస్తున్నాయి. దాంతో సూర్యకాంతి లోపలికి వెళ్లి డ్రాకులాతో పాటు ఇతర వాంపైర్లను చంపడానికి వీలుంటుంది. అయితే మీనా కొత్తగా వాంపైర్ అయింది కాబట్టి సూర్యకాంతిని తట్టుకోలేకపోతుంది. కానీ ఇప్పుడు డ్రాకులా తన భార్యకు ఏం కాకుండా చూస్తాడు. అతను తన భార్యను ఒక రూమ్ లో ఉంచి బయటకెళ్లి తన శత్రువుల్ని చంపడానికి రెడీ అవుతాడు. అతను ఒక ఆర్మీతో ఫైట్ చేస్తాడు. అయితే డ్రాకులాకి ఇప్పుడు ఏ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అతను ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తున్నాడు. అతని దారిలో ఎవరు వచ్చినా డ్రాకులా అందరినీ చంపేస్తున్నాడు. ఫైనల్ గా డ్రాకులా ఇంకా ఆ ప్రీస్ట్ ఎదురుపడతారు. డ్రాకులా ఇప్పుడు ఆ ప్రీస్ట్ ని కూడా చంపబోతున్నాడు. కానీ ప్రీస్ట్ నవ్వుతూ డ్రాకులాతో నా మిషన్ ప్రజల్ని రక్షించడం, ఫైట్ చేయడం కాదని అంటాడు. దానికి డ్రాకులా నేను చేసే నిజమైన యుద్ధం దేవునితో అని చెప్తాడు. అప్పుడు ప్రీస్ట్ అంటాడు, నువ్వు నిజానికి నీ కోసమే ఫైట్ చేస్తున్నావు. మానవుడు దైవ సంకల్పం కోసం కాకుండా కేవలం తమ గర్వం కోసం రక్తాన్ని చిందిస్తారు. నువ్వు ఈ సమయాన్ని శాపం నుంచి విముక్తి పొందేలా వచ్చినటువంటి ఒక అద్భుతమైన ఛాన్స్ గా చూడు. కానీ మీనాని పొందడం నీకు ఎలాంటి విముక్తినివ్వదు. నువ్వు నీ భార్యని ప్రేమిస్తావు కదా, నువ్వు ఇప్పుడు ఆమెకు చావు కంటే దారుణమైన జీవితాన్ని ఇస్తున్నావు. నువ్వు ఆమెను ఒక జంతువుగా మార్చేసి ఒక రాక్షసులాగా మారుస్తున్నావు. నీ భార్యను నువ్వు నిజంగా ప్రేమిస్తే నిన్ను నువ్వు చంపేసుకో. నువ్వు చనిపోతే నీ భార్య కూడా కోలుకుంటుంది. ఆమె మళ్ళీ ఒక మనిషిగా మారుతుంది. తిరిగి ఒక మనిషిలా జీవిస్తుంది. మనుషుల్లాగా చనిపోతుందని అంటాడు. డ్రాకులాకు కూడా తెలుసు ఒక వాంపైర్ జీవితం అనేది ఎంత దారుణంగా ఉంటుందో. డ్రాకులా ఒక వాంపైర్ అయినప్పటికీ వాంపైర్లకి కింగ్ అయినా కూడా అతను తన భార్యని ఎంతగానో లవ్ చేశాడు. అంతలో మీనా భయపడినటువంటి అరుపు అనేది క్యాసిల్ లో గట్టిగా వినిపిస్తుంది. డ్రాకులా వెంటనే ఆమె దగ్గరికి వెళ్తాడు. అఫీషియల్స్ అందరూ హాల్లోకి వెళ్తారు. కానీ అతని గార్గాయిల్స్ వాళ్ళని రాకుండా ఆపుతాయి. అతను తన దారిలో ఎవరు వచ్చినా చంపుతూ వెళ్తాడు. చివరకు అతను మీనా దగ్గరికి వెళ్తాడు. ఒక్క క్షణం అతను తన వైఫ్ ని కోల్పోయానని భయపడ్డాడు. కానీ ఎలిజబెత్ ని దగ్గరికి తీసుకున్న తర్వాత నేను ఒకవేళ చనిపోతే శాపం కూడా పోతుందనే విషయం గుర్తుకొస్తుంది. మీనా అప్పుడు మీరు అలా చేయొద్దు, నేనెంతో ఫ్రీడమ్ తో నీ దగ్గరున్నా, నీతో ఉండడం నన్ను బంధించ
గమనించినట్టుగా లేదని ఏడుస్తుంది. డ్రాకులాకి ఒక్కసారిగా తన ఎన్నో శతాబ్దాల నుంచి మోసుకుంటూ వస్తున్నటువంటి దుఃఖాన్ని తలుచుకుంటూ ఎలిజబెత్ స్పిరిట్ కోసం చేసినటువంటి ప్రేయర్స్ అన్ని గుర్తుకొస్తాయి. రూమ్ బయట ఉన్నటువంటి ప్రీస్ట్ మీనాను కాపాడితే నీకు శాప విమోచనం జరుగుతుందని గుర్తు చేస్తాడు. అయితే ఇక ఎలిజబెత్ కి డ్రాకులా ఏం చేయబోతున్నాడో అర్థమవుతుంది. కాబట్టి ఆమె అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు డ్రాకులా ఏ మాత్రం ఆగడు. అతను ప్రీస్ట్ తో నన్ను చంపేయమని చెప్తాడు. ప్రీస్ట్ డ్రాకులా గుండెలో ఒక స్టేక్ ని కొట్టేస్తాడు. దీంతో ఇప్పుడు డ్రాకులా చనిపోతున్నాడు. మరోవైపు ఎలిజబెత్ కూడా కోలుకుంది. ఆమె మళ్ళీ మంచిగా మారిపోయింది. కానీ ఇప్పటికీ ఎంతో లేట్ అయిపోయింది. డ్రాకులా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. మరోవైపు క్యాసిల్ నుంచి ఒకప్పుడు రాక్షస గార్గాయిల్స్ గా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మానవ రూపంలో తిరిగి బయటకొచ్చి అయోమయంగా ఉండి బలహీనంగా అటు ఇటు చూస్తూ వాళ్ళు మళ్ళీ పునర్జన్మలాగా స్వేచ్ఛగా ఈ లోకంలోకి ఎంటర్ అవుతారు. కొద్దిసేపు అయ్యాక జాన్ ఎలిజబెత్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఆమె ఏడుస్తూ కనిపిస్తుంది. అయితే జాన్ కి ఇప్పుడు మీనా కేవలం డ్రాకులాను మాత్రమే ప్రేమిస్తుందని, తను ఎవరి సొంతం కాదని అర్థమవుతుంది. ఇక్కడతో ఈ వండర్ఫుల్ లవ్ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి స్వైప్ చేసి హైప్ చేసి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కమెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. హైప్ చేయడం మర్చిపోదు.